ఓకే. ఇప్పుడు మీరు జాగృతిని ఏదో రాజకీయ పార్టీగా మారుస్తారు, సొంత పార్టీ పెడతారు కవిత అని వార్తలు వస్తున్నాయి మేడం. అట్లేం లేదండి. నేను పార్టీ పెట్టేది ఉంటే మంచిగా డంకా బజాయించి అందరికీ చెప్పి పెడతాను. అట్లేం లేదు. జాగృతి ఉద్యమ సంస్థగా పటిష్టంగా చేయాలనుకున్నాం. చాలా పటిష్టంగా చేస్తాం. ఇప్పటికే 119 నియోజకవర్గాల్లో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అన్నిటిని కూడా పునరుద్ధరిస్తూ ఉన్నాం. నేను చెప్పినట్టు అధికారంలో ఉన్నప్పుడు నాన్నగారు లేదు, చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, కొంచెం వేడి తగ్గించండి మీరు అని అంటే తగ్గించి మేము సాహిత్యపరమైనటువంటి పనులు అనేకం చేసాం. ఇప్పుడు ప్రజల ఇష్యూస్ సీరియస్గా టేకప్ చేయాల్సినటువంటి సందర్భం. అయితే ఇవాళ ఒక నిర్ణయం ఏమనుకుంటున్నామంటే మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తాం. వచ్చినా సరే జాగృతిని మాత్రం ఇంతే స్ట్రాంగ్గా నడుపుతానని నేను బలంగా నిర్ణయం అయితే తీసుకున్నానండి. ఎందుకంటే ఒక సంస్థ నడుపుతూ ఉన్నప్పుడు దానికి ఉండే బలం, దాని ద్వారా సాధించగలిగేటటువంటి విజయాలు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒక ఇష్యూ టేకప్ చేసాం మేము. 5 గ్రామాలు ఏదైతే ఆంధ్రాలో కలిపారో అవి ఇవ్వాలని చెప్పి. ఇన్ని రోజులు ఎవరు మాట్లాడలేదు దాని మీద. నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు అమిత్ షా గారికి అదే విషయం ఉత్తరం రాశారు. ఓన్లీ జాగృతి సంస్థ మాత్రమే టేకప్ చేసింది అది. సో అట్లా పెద్ద పెద్ద పార్టీలు మిస్ అయ్యేటటువంటి అంశాలు కూడా మా సంస్థ టేకప్ చేసి, అది చిన్నదా పెద్దదా అని కాదు, మానవీయ కోణంలో ఉండే ప్రతి ఇష్యూని కూడా టేకప్ చేయాలని, ఇదే ఒరవడిని ఫ్యూచర్లో కూడా కొనసాగించాలని చెప్పి అనుకుంటున్నాను.